ఆంధ్రప్రదేశ్కి కొత్త డీజీపీ రాబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ద్వారకా తిరుమలరావు పరిస్థితి ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్కి కొత్త పోలీస్ బాస్ రాబోతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ద్వారకా తిరుమలరావు పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది. ద్వారకా తిరుమలరావు గారు మరి కంటిన్యూ అవుతారా, లేదంటే ఆయన్ని పదవి విరమణ అయిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాని మీద చాలా చర్చ జరుగుతుంది. అయితే ఆయన ఇప్పుడు ప్రస్తుతం 2 పదవులు ఉన్నాయి ఆయనకి. ఒకటేంది, ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఉన్నారు, ఎండీగా ఉన్నారు ఆర్టీసీ. సో వైస్ చైర్మన్గా ఆయన ఎండీగా ఉన్నారు. ఆ పదవిలో ఆయన్ని కొనసాగిస్తారని చెప్పి తెలుస్తుంది ఆర్టీసీ వైస్ చైర్మన్గా. ఎందుకంటే ఆర్టీసీ రాబోయేటువంటి రోజుల్లో ఒక పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులని తీసుకొచ్చి మొత్తం మార్చాలి అనేది ఒకటి. 2, ఉచిత బస్సుని వైస్ చైర్మన్గా అతన్ని కంటిన్యూ. ఇప్పుడు ఏమో ఎండీగా ఉన్నారు ఆయన. 2 పదవుల్లో ఉన్నారు, డీజీపీగా ఉన్నారు, ఎండీగా ఉన్నారు. సో ఇప్పుడు ఆయన వైస్ చైర్మన్గా చేసి వైస్ చైర్మన్గా కంటిన్యూ చేయాలనేది ఒకటి వినిపిస్తుంది. సో ఇప్పుడు డీజీపీగా ఇప్పుడు ఒక పదవిని, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయనకి టైం అయిపోతుంది డీజీపీగా ద్వారకా తిరుమలరావు గారికి. మంత్ ఎండింగ్కి జనవరి 31కి ఆయనకి పదవి విరమణ అవుతారు. పదవి విరమణ అయితే ఆయన పదవుల నుంచి దిగిపోతారు. దిగిపోయిన తర్వాత ఆయన ప్లేస్లో ఎవరు వస్తారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. ఆయన ప్లేస్లో ఎవరు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే హరీష్ కుమార్ గుప్తా గారి పేరు చాలా బలంగా వినిపిస్తుంది. అయితే ద్వారకా తిరుమలరావు గారు ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా భాగస్వాములుగా ఉంటారు. ఇదే ప్రభుత్వంలో భాగస్వామిగా ఏదో పోస్టులు అయితే ఉంటారు అనేది ఎక్స్టెన్షన్ చేసి ఆయన వేరే పదవుల్లో కొనసాగించడం, లేదంటే నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం, ఏదో ఒకటి భాగస్వామిగా చేస్తారు. వైస్ చైర్మన్ లేకపోతే ఎండీగా మళ్ళీ ఆయన్ని రిమూవ్ చేస్తారా అనేది అది ప్రభుత్వం యొక్క విశిక్షణాధికారం. బట్ ఆయన అయితే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటారు అని చెప్పేసి. ఎందుకంటే ద్వారకా తిరుమలరావు గారి క్యాపబిలిటీ, ఆయన నిజాయితీ, ఆయన ముక్కుసూద్దాను, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి నచ్చాయి అనేది పోలీసు వర్గాల్లో వినిపిస్తుంది. అయితే డీజీపీగా ఎక్స్టెన్షన్ చేసి కంటిన్యూ చేసినటువంటి దాఖలాలు చంద్రబాబు నాయుడు హయాంలో లేవు. అందువల్ల ఈయన పదవి విరమణకి డేట్ అది ఫిక్స్ చేసేసారు. పదవి విరమణ చేయబోతున్నారు డీజీపీగా. అయితే కొత్త ఆర్టీసీ ఎండీగా కొనసాగేటువంటి అవకాశం, ఆర్టీసీ ఎండీగానా లేదా వైస్ చైర్మన్ గానా అనేది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. ఆర్టీసీ ఎండీగా చేయాలని అంటే కనుక మీకు రిటైర్మెంట్ ఎక్స్టెండ్ చేసుకోవాలి, అంటే సర్వీస్ని ఎక్స్టెండ్ చేయాలి గవర్నమెంట్. మరి ఎక్స్టెండ్ చేస్తుందా లేదంటే నామినేటెడ్గా వైస్ చైర్మన్కి ఇస్తుందా అనేది ఒకటి చూడాలి. సో ఇక ఆయన రిటైర్ కావడం అనేది ఖాయం. మరి ఆయన ప్లేస్లో ఎవరు వస్తారు అని అంటే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు వస్తారని ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఉన్నారు హరీష్ కుమార్ గుప్తా గారు. యాక్చువల్గా ఎన్నికల టైంలో ఆయనే డీజీపీగా ఉన్నారు. ఎన్నికల సమయంలో అప్పట్లో ఆయన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు. రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు రావడంతో ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యి ఆయన్ని పక్కకు తప్పించేసి హరీష్ కుమార్ గుప్తా గారిని నియమించిన తర్వాత ఆయన చాలా నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించగలిగారు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా హరీష్ కుమార్ గుప్తా గారు కోఆర్డినేట్ చేసుకోలేకపోయారు అనేది ఒక మైనస్ పాయింట్ ఆయన ఉంది. ఆ రోజున ట్రాఫిక్ సంబంధించినటువంటి విషయంలో ఆయన క్లియరెన్స్ చేయలేకపోవటం, అక్కడ ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఏర్పాట్లు చేయలేకపోవటం, ఇవన్నీ కొంత మైనస్ ఉన్నాయి ఆయనకి. ఆ తర్వాత ద్వారకా తిరుమలరావు గారు అవగాహన ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ రాష్ట్రం మీద అనేటువంటి ఉద్దేశంతో హరీష్ కుమార్ గుప్తా గారి బదులుగా ద్వారకా తిరుమలరావు గారిని డీజీపీ చేశారు. అది ఇప్పుడు ఆయన పదవి విరమణ చేయబోతున్నారు కాబట్టి ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తా గారే మళ్ళా డీజీపీ అయ్యే అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది. ఈయన యాక్చువల్గా ఇంకొక పేర్లు కూడా పోలీస్ చీఫ్ సీనియారిటీ లిస్ట్ ప్రకారం చూస్తే కనుక మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నాడు. 91 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఈయన. ఇప్పుడు ప్రజెంట్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో ఉంటున్నారు ఈయన. సో కాబట్టి ఆయన పేరు కూడా వినిపిస్తుంది. కాకపోతే జనరల్గా విచక్షణాధికారంతో చంద్రబాబు ఏ ముఖ్యమంత్రి ఉన్నా కానీ ఆయనకు అనుకూలమైనటువంటి వాళ్ళని నియమించుకుంటారు. తర్వాత హరీష్ కుమార్ గుప్తా 92 బ్యాచ్ ఈయన హరీష్ కుమార్ గుప్తా గారు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఆఫ్
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో ఉన్నాడు ఆయన, డీజీపీ ర్యాంక్లో ఉన్నారు, డీజీ ర్యాంక్లో ఉన్నారు. సో హరీష్ కుమార్ గుప్తాకి అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎండీగా దాదాపు ఈయనే తిరుమలరావు గారే ఉన్నారు ఇప్పుడు, అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. సో ఇక మిగతా వాళ్ళకి సంబంధించి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు కూడా వినిపిస్తుంది. బాలసుబ్రహ్మణ్యం గారు ఇంతకుముందు ఆయన గ్రే హౌండ్స్లో వాటిలో ఎక్స్పర్ట్, సో దాంట్లో కూడా చేస్తున్నాడు ఆయన పేరు కూడా వినిపిస్తుంది, బాలసుబ్రహ్మణ్యం గారి పేరు కూడా డీజీపీగా. కానీ ఆయన్ని కొంచెం ఆయన అంత యాక్టివ్గా ఇప్పుడు లేరు అనేటువంటిది కూడా నడుస్తుంది ఇప్పుడు టాకు. కాబట్టి అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాత సామాజిక వర్గాలు, తర్వాత ప్రభుత్వానికి అనుకూలంగా నిష్పక్షపాతంగా, ప్లస్ కూటమి లీడర్లందరికీ కూడా, కూటమిలో ఉన్న పార్టీలకి అనుకూలంగా ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్ ఎవరు అనే దాని మీద వీళ్ళు ఈక్వేషన్స్ తీసుకుంటున్నారు. ప్లస్ డీజీపీ విషయంలో ఆరోపణలు రాకూడదు కదా, విమర్శలు రాకూడదు, నిష్పక్షపాతంగా వెళ్ళేటువంటి వాళ్ళు కావాలి. ప్లస్ ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి ఏంటి, లా అండ్ ఆర్డర్ లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు చెప్తున్నారు, అక్కడ లా అండ్ ఆర్డర్ లేదు అని. ఇంకోవైపు అక్కడ గంజాయి విచ్చలవిడిగా ఉంది, గంజాయికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు పూర్తి స్థాయిలో ఉన్నాయి. దాన్ని అడ్డుకట్ట వేయడానికి ఇప్పటికే ద్వారకా తిరుమలరావు గారు ఒక సిస్టమ్ తయారు చేశారు, డ్రగ్స్ కానీ గంజాయిని కానీ అరికట్టడానికి. డ్రగ్స్ గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని యూత్ ప్రధానంగా వాటికి అట్రాక్ట్ అయిపోయి నేరాలకు పాల్పడుతున్నారు. ఈగల్ అనేటువంటిది ఒక దాన్ని ఏర్పాటు చేసి, దానిలో ఒక ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేసి డ్రగ్స్ని గంజాయిని అరికట్టేటువంటి బాధ్యతలు దానికి అప్పచెప్పేశారు. ఇంకొక వైపు ఏంటి, లా అండ్ ఆర్డర్ సంబంధించిన సిచ్యువేషన్స్ తీసుకుంటే కనుక పొలిటికల్ వాళ్ళు కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు బట్టలోడు తీసి నిలబెడతాం అని చెప్తున్నారు. పోలీసులు వాళ్ళు కనుక చట్ట ప్రకారం వ్యవహరించకపోతే బట్టలోడు తీసి నిలబెడతాం అని చెప్పి అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల జోలికి వస్తే తాడ తీస్తాం అని చెప్పి అంటున్నారు. సప్త సముద్రాల అవతలు ఉన్నా కానీ మేము పట్టుకొస్తామని చెప్తున్నారు. ఈవెన్ డైరెక్ట్గా ఐపీఎస్ అధికారి ఆయన సుబ్బారాయుడిని ఉద్దేశించే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా. సాయిరెడ్డి గారు ఏమో అసలు మళ్ళీ జైల్లో పెట్టిస్తాం చంద్రబాబు గారు బతికుంటే అని చెప్పి ఆయన అంటున్నారు. ఇట్లా ప్రతిరోజు ప్రొవోక్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక రకంగా టార్గెట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకొక వైపు ఏమో సోషల్ మీడియా విచ్చలవిడిగా ఉంది, అయితే దాన్ని కట్టడి చేయగలిగారు ద్వారకా తిరుమలరావు గారు. బేసికల్గా 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి చాలా వరకు ఆంధ్రప్రదేశ్ని కొంత పీస్ఫుల్గా ఉండేలాగా చేయగలిగారు ద్వారకా తిరుమలరావు గారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఫస్ట్లో కొంచెం వీళ్ళు చెలరేగిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సోషల్ మీడియా చెలరేగిపోయింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేసి న్యాయం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా న్యాయం జరగట్లేదు, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదు అని చెప్పేసి అన్నారు, ఆ రోజు నుంచి యాక్టివ్ అయిపోయి కంట్రోల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇది చాలదు, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలదు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి, రాష్ట్రం పీస్ఫుల్గా ఉండాలంటే కనుక ఇప్పుడు ఉండేటువంటి చర్యలు సరిపోవు. ఇంకో వైపు ఏంటంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ కావాలంటారు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ కావాలంటారు. ఫ్రెండ్లీ పోలీసింగ్తో పాటు ఇప్పుడు పోలీస్ స్టేషన్ అన్నింటిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. కమిటీలు ఏర్పాటు చేసి దాంట్లో స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు, తర్వాత అక్కడ లోకల్గా ఉండేటువంటి కొంతమంది ఆయా రంగాల్లో ఉండేటువంటి నిష్ణాతులు వీళ్ళందరినీ కలిపి ఒక కమిటీలు ఏర్పరుస్తుంది, పోలీస్ కమిటీలు. ఈ పోలీస్ కమిటీల ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని మొత్తం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలనే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. బేసిక్గా ఫౌండేషన్ అయితే వేశారు తిరుమలరావు గారు. ఆ ఫౌండేషన్ మీద ఇప్పుడు కొత్త డీజీపీ ఎవరైతే వస్తారో ఆయన రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో భద్రత దిశగా తీసుకెళ్ళాలి. ఆ ఆఫీసర్ ఎవరు ఆరోపణలు ఎదుర్కోకుండా ఉండాలి అని అంటే హరీష్ కుమార్ గుప్తా గారి పేరే వినిపిస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు దావోస్లో ఉన్నారు. దావోస్లో నుంచి వచ్చిన తర్వాత బహుశా నేను అనుకుంటాను రేపు ఎల్లుండో కొత్త డీజీపీ పేరుని అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వరకు అయితే పోలీస్ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తున్నటువంటి పేరు హరీష్ కుమార్ గుప్తా గారిది. సో కాబట్టి ఆయన పేరే ఫైనల్ అవుతుందేమో. ఎన్నికల కమిషన్ కూడా ఆయనకి అప్పట్లో ఆయనే బెటర్ అని చెప్పేసి యాక్చువల్గా సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమలరావు గారికి ఇవ్వాలి అప్పట్లోనే. మరి హరీష్ కుమార్ గుప్తా గారికి ఎన్నికల కమిషన్ అప్పుడు ఇచ్చింది కదా. సో ఇప్పుడు మళ్ళీ ఆయన్ని ఆ పదవుల్లో నియమించేటువంటి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.